ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీరు మీ విలువ మీరు తెలుసుకోలేరు, ఇతరులు తెలుసుకుంటారు మీరు ఎంత విలువైన ఆత్మలని, కానీ మీరు తెలుసుకోలేరు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అంతిమ సమయంలో మీకు సంపూర్ణ స్థితి లేకపోతే విశ్వ సమ్మేళన వేదికపై సందేశం ఇవ్వలేరు. అంటే బాబాను ప్రఖ్యాతి లేదా ప్రత్యక్షం చేయలేరు. అందువలన వేచి ఉండటం వదిలి స్వయం సిద్ధం అవ్వండి. అధికారి అవ్వండి. ప్రకృతిని ఆజ్ఞాపించగల సమర్థ స్థితిని తయారు చేసుకోండి. సంఘటిత రూపంలో బ్రాహ్మణాత్మలు అందరిలో సర్వ ఆత్మలను దుఃఖం నుండి విడిపించాలనే శుభకామన ఎప్పటి వరకు మనసుతో ఉత్పన్నమవదో అప్పటి వరకు విశ్వ పరివర్తన జరగదు. ఎక్కడ బ్రాహ్మణుల సంఘటన ఉంటుందో అదే మధువనం. ప్రతి విదేశీ స్థానం మధువనంలా తయారు చేయండి. మధువనం తయారు చేస్తే అక్కడికి బాబ్దాదా వస్తారు. ఎందుకంటే బాబ్దాదా ప్రతిజ్ఞ మధువనంలో రావటము. ఎక్కడ మధువనమో అక్కడ బాబా ఉంటారు. ఇక ముందు ముందు చాలా అద్భుతాలు చూపిస్తారు. ఇది సత్యమైన అభ్యాసం. ఇది అనేక యథార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షమయ్యే ఉంటుంది. ఇప్పుడు శివ పరమాత్మ ద్వారా సహజంగా మరి చాలా ఖజనాలు లభించిన కారణంగా అప్పుడప్పుడు స్వయం యొక్క మరి ఖజనాల విలువను సాధారణంగా భావిస్తున్నారు. కానీ ఒక్కొక్క మహావాక్యం, ఒక్కొక్క సెకండు మరియు ఒక్కొక్క బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస విలువ ఇక ముందు ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఇతరులను ఆహ్వానిస్తున్నారు, కానీ మీతో ఒక్క సెకండ్ కలుసుకోవటానికి చాలా చాలా శ్రమిస్తారు. మమ్మల్ని కలుసుకొనివ్వండి అంటారు. మీ విలువ మీకంటే ఇతరులే ఎక్కువ గ్రహిస్తారు. ఇప్పుడు సోమర్తనం సాధారణత మీకు ఎక్కువైన కారణంగా మీ శ్రేష్టతను విశేషతలను మర్చిపోతున్నారు. పగలు నిద్రపోయి రాత్రి మేల్కొని యోగం చేసుకోవలసిన రోజులు కూడా రానున్నాయి. ఇప్పుడు మధువనంలో కుర్చీలు లభిస్తున్నాయి. ముందు ముందు కుర్చీలు సరిపోక పర్వతాలనే కుర్చీగా చేసుకుని యోగం చేసుకోవలసి వస్తుంది. ఇప్పటి నుండి సిద్ధి స్వరూపంగా అనుభవం చేసుకుంటే సాధనలకు అతీతంగా విజయం పొందగలరు అని అంటున్నారు పరమాత్మ. ఇంకా కుర్చీలు, టేబుల్స్, సోఫాలు ఇవన్నీ సాధనల కన్నా అన్నిటికీ దేనికి వశీభూతం అవ్వకుండా సాధారణంగా ఏది లేకపోయినా సరే సాధనాలుగా వశీభూతం లేకుండా చేయడం అన్నమాట. అలా 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 ఆ విధంగా అలవాటు చేసుకోండి, ఆ విధంగా అభ్యాసం చేయండి అంటున్నారు పరమాత్మ.